తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సేవ్ పునర్విక అనే ఒక ప్రభంజనం మనం కొన్ని రోజుల క్రితం చూసాం. అప్పుడు నిజంగా మానవత్వానికి సంబంధించి ఒక ప్రభంజనం అనే చెప్పుకోవాలి. సో అలాంటి కేసెస్ మనకి తరచూ రాను రాను చాలా ఉంటూ ఉంటాయి. సో అలాంటి ఒక కేసు మళ్ళీ మన ముందుకొచ్చింది. సో రాజమండ్రి నుంచి దుర్గాదేవి గారు, ఆవిడ సిటిడి ఐఎల్డి అనే ఒక ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించి ఒక రేర్ కేసు అనమాట. రేర్ డిసీజ్ ఇది. ఒక 20 లక్షల్లో ఒక 5 మందికి మాత్రమే వచ్చే డిసీజ్ అనమాట. సో దీనికి కూడా ఖర్చు చాలా ఉంటుంది. సో వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యారు. మాకు 50 లాక్స్ వరకు ట్రీట్మెంట్‌కి ఖర్చవుతుంది అని చెప్పేసి. ఇప్పటికే కొంత కలెక్ట్ చేశాము. కానీ మాకు ఇంకా నీడ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు మొరపెట్టుకోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనకి వాళ్ళు లైవ్‌లో అందుబాటులో ఉన్నారు. సో వాళ్ళ హస్బెండ్ దైవ సహాయం గారు లైవ్‌లో మనకి అందుబాటులో ఉన్నారు. ఒకసారి వాళ్ళతోని మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. పేషెంట్ నా పేరు పేరు మీ దైవ పేరు సహాయం చెప్పండి. అండి. దైవ సహాయం. నా పేషెంట్ భార్య దుర్గాదేవి అండి. దుర్గాదేవి. సో ఏం డిసీజ్ అండి? ఏం డిసీజ్ వచ్చింది? ఎన్ని రోజులు అవుతుంది సఫర్ అవ్వబట్టి? ఒకసారి డీటెయిల్‌గా చెప్తారా? అది ఇనిషియల్ గా 4 ఇయర్స్ బ్యాక్ అండి. కరెక్ట్ గా 2022 మార్చిలోనండి. నైట్ లో దగ్గేస్తుందండి. నాన్ స్టాప్ గా దగ్గేస్తుంది. అంటే దగ్గాలంటే పావుగంట 20 నిమిషాలు అనమాట. ఇంక ఊపిరాగిపోద్ది అన్నంత ఇదిగా దగ్గేస్తుంది అనమాట. మాకు డౌట్ వచ్చి లోకల్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. లోకల్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఆస్మా కింద నిర్ధారించి మెడిసిన్ పెట్టారండి. 1.5 మంత్ కంటిన్యూ వాడామండి. మంత్లీ వాడాము. అయినా సరే మనకేమి అది అసల తగ్గట్లేదండి. అది ఇంకా ఎక్కువైపోతుంది తగ్గకపోగా. అది ముందున్న దానికన్నా ఇంకా ప్రోగ్రెస్ అయిపోతుందండి. ఇంకా దానికి భయమేసి వేరే హాస్పిటల్ తీసుకెళ్తే, "అమ్మ మీకొచ్చింది ఆస్తమా కాదు. చాలా పెద్దదే ఉంది. సార్ మీరు హైదరాబాద్ ఎళ్ళాలని" చెప్పేసి పంపించారండి. అక్కడ హాస్పిటల్‌లో డయాగ్నోస్ అయిందండి. అసలు ఏమైందో ఏంటన్నది. ఆటో ఇమ్యూన్ సిస్టమ్ మీకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చిందండి. అది లంగ్ మీద ఎఫెక్ట్ చేసింది. లంగ్ అనేది డ్యామేజ్ చేసింది. వాళ్ళు నాకు వివరించి చెప్పారన్నమాట. ఇది సాధారణంగా ఏదైనా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన వారికి జరుగుతది. అది ఆర్గాన్‌ని రిజెక్ట్ చేస్తదన్నమాట. బయట నుంచి ఏమైనా వస్తా ఉంటుంటే. ఇప్పుడు ఈ డిసీజ్ ఏంటంటే ఇది ఇంట్లో ఉన్న దాని మీదే దాడి చేసిందన్నమాట. ఆల్రెడీ ఇంటర్నల్‌గా ఉన్న ఆర్గాన్‌నే రిజెక్ట్ చేసిందన్నమాట. అలా రిజెక్ట్ చేయడం వల్ల లంగ్ ఎఫెక్ట్ అయిందన్నమాట. లంగ్ అయితే ఎందుకు ఎఫెక్ట్ అయిందంటే మనకి ఈజీ ఆర్గాన్ అన్నమాట. మనం ఈజీగా ఉన్నదాన్ని మనం తేలిగ్గా పాడు చేయొచ్చు కదండీ! ఆ విధంగా పాడు చేసిందన్నమాట అండి. ఇప్పుడు వాళ్ళు మనకి 4 ఇయర్స్ టైమ్ ఇచ్చారండి కరెక్ట్‌గా. 2022లో 4 ఇయర్స్ టైమ్ ఇచ్చారండి. 4 ఇయర్స్ వరకు మీరు తర్వాత మీరు చేయించుకోవాలి. లేదా తర్వాత ప్రాణానికి ప్రమాదం అని చెప్పేసి అన్నారండి. కరెక్ట్‌గా 4 ఇయర్స్ ఆళ్ళిచ్చిన టైం కూడా అయిపోయిందండి. కరెక్ట్‌గా మాకు 1 ఇయర్ నుంచి ఆక్సిజన్ మీద నడుస్తుందండి అమ్మాయి. ఆక్సిజన్ లేకపోతే 60% మన ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయండి. అలాగే ఉంచేస్తే ఇంక మనిషి ఇంకా బతకదనమాట అండి. అంత రిస్క్ అయిపోద్దండి. ప్రెజెంట్ అయితే 80% లంగ్ డ్యామేజ్ అయిందండి. ఆ 20% లంగ్ ఈ ఆక్సిజన్ మీద ఈ అమ్మాయి బతుకుందండి ప్రెజెంట్. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంకా బతకాలి, మామూలు మనిషి అవ్వాలంటేనండి లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒకటే మార్గం అన్నారండి. ఇంక వేరే ట్రీట్మెంట్ లేదంట అండి. ఏ ట్రీట్మెంట్ లంగ్ మీద పనిచేయదంట. ఆ లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మామూలు సామాన్యులు భరించలేరండి. అలా ఖర్చు ఇంచుమించు 46 లక్షలు వేశారండి వాళ్ళు. ఇంకా ఓవరాల్‌గా 50 లాక్స్ అనేది అయిపోతదండి. ప్రెజెంట్ మేము 4 మంత్స్ నుంచి మేము విరాళాల కోసం ట్రై చేస్తున్నామండి. ప్రస్తుతానికి మా దగ్గర 8 లాక్స్ వరకు మాకు విరాళాలనేవి వచ్చినాయండి. ఇప్పుడు సుమారు ఒక 40 లాక్స్ వరకు మాకు రిక్వైర్మెంట్ ఉందండి. దాతలు ఎవరైనా ముందుకొచ్చి మమ్మల్ని ఆదుకుంటే నా భార్యని కాపాడుకుంటానండి. నా కూతురికి తన తల్లిని ప్రాణాలు ఇస్తానండి. ప్రెజెంట్ నాకు ఒక కూతురు ఉందండి. పేరు సుమని అండి. 8థ్ క్లాస్ అనేది చదువుతుంది. దాతలు ఎవరైనా ముందుకొచ్చి మమ్మల్ని ఆదుకుని నా భార్యకి ప్రాణభిక్ష పెడతారని మేము కోరుకుంటున్నామండి. ఇప్పటి వరకు ఎంత ఖర్చయిందండి ట్రీట్మెంట్‌కి? 8 లాక్స్ వరకు ఖర్చయింది మేడం. 8 లాక్స్ వరకు ఖర్చయింది. మీరు మీకు ఇంజెక్షన్, సర్దుబాటయింది మెడిసిన్. అంతా గాని పెట్టేశారు. అమౌంట్ అంతా పెట్టేశారు. మీకు సర్దుబాటయింది. అవును మేడం. అవును మేడం. హ్మ్. ఇప్పటి నుంచి అంటే విరాళాలు సేకరిస్తున్నారన్నారు గదా! ఎంత అమౌంట్ వచ్చింది మీకు బయట నుంచి? అదే నియర్లీ 8 వచ్చింది మేడం. 8 లాక్స్ వచ్చింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇంకా అలా పోస్టులు పెడతానండి. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఇంకా మన సుమన్ టీవీ మార్గం అని చెప్పేసి వాళ్ళని అప్రోచ్ అయ్యామండి. ఈ ఇప్పుడు సుమన్ టీవీ 40 మీడియా వారు లాక్స్ కూడా మాకు సహాయం చేద్దాం. ఓకే అండి. 40 లాక్స్ వరకు గావాలి. అవును మేడం. అవును మేడం. ఎక్కువ మంది స్ప్రెడ్ అవ్వాలండి. కనీసం మన 10,00,00,000 మంది తెలుగు వాళ్ళు ఒక 40,000 మంది మనిషికి రూ. 100 ఇచ్చినా నాకు 40,00,000 వచ్చేస్తాయండి. అంటే మీరు రూ. 100తో ఒక ప్రాణం నిలబెడుతున్నారంటే చాలా గ్రేట్ కదండీ! ఆ విధంగా ఎవరైనా దాతలు ముందుకొచ్చి మాకు సహాయం చేస్తే మేము వాళ్ళకి చాలా రుణపడి ఉంటామండి. థాంక్ యూ అండి. సుమన్ టీవీ వరకు రుణపడి ఉంటాం. సో, చూస్తున్నాం గదా! మనం వాళ్ళకి ఇప్పటి వరకు ఒక 8 లక్షలైతే బయట నుంచి కలెక్ట్ అయింది అమౌంట్. ఇంకొక
40 లక్షల వరకు అవసరం ఉంది అని చెబుతున్నారు. అండ్ ఎక్కువ టైం గూడా లేదు. ఇప్పటి వరకే లన్ అనేది 80% వరకు డ్యామేజ్ అయిపోయిందట. సో, ఇప్పటి వరకు వాళ్ళు డాక్టర్స్ ఇచ్చిన టైంలో గూడా వాళ్ళ బెస్ట్ వాళ్ళు ట్రై చేశారు. కానీ వాళ్ళతోని అవ్వని స్టేజ్‌లో మనల్ని అందరిని కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. మనిషి ఒక్కరు చొప్పున అంటే ఒక ₹100 సరే ఒక్కొక్కరు ఇవ్వగలిగితే నిజంగా 40 లాక్స్ అనేది మనం అందరం కలిస్తే నిజంగా ఒక చిన్న అమౌంటే. అందరం గనక పార్టిసిపేట్ చేయగలిగితే సో, పునర్విక, సేవ్ పునర్విక అన్నప్పుడు నిజంగా అందరి మానవత్వం కనిపించింది. నిజంగా మానవత్వం ఇంకా బతికే ఉంది అనిపించింది. సో, మరొక్కసారి మన మానవత్వం చాటుకునే టైం వచ్చింది కాబట్టి మీరందరూ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేకపోతే యూపీఐ ఐడీ కాంటాక్ట్ నంబర్ ఉంటుంది. దానికి మీరు మనీ ట్రాన్స్‌ఫర్ చేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్.